హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి క్రియేటివ్ ఛానల్. ఈరోజు మనం రాగి పిండితో సాఫ్ట్ ఇడ్లీ అలాగే అదే పిండితో క్రిస్పీ రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కొలతలతో పిండిని తయారు చేసుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు, అదే కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకోండి. బియ్యాన్ని వాటర్తో 2 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా బియ్యాన్ని కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి నానపెట్టండి. నేను ఇక్కడ మినప్పప్పు బియ్యం విడివిడిగా నానపెడుతున్నాను. మినప్పప్పును కూడా బాగా కడగండి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేయండి. మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు యాడ్ చేయండి. దీంట్లో సరిపడినంత వాటర్ పోసి 5-6 గంటలు నానపెట్టాలి. 5-6 గంటలు బాగా నానిన తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ రవ్వ ఏది యాడ్ చేయట్లేదు కాబట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అలాగే దోశలు కూడా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పిండిని రాగి పిండిలో వేసి బాగా కలపాలి. రాగి పిండి, రుబ్బుకున్న పిండి 2 ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోసి కలుపుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. 2 పిండిలు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 8 గంటల పాటు నాననివ్వాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ ఉంచాను. ఇలా మూత పెట్టి ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసారంటే పిండి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. దీనిని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, పిండి బాగా ఫర్మెంట్ అయి ఉంది. దీనిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను. కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా పిండిని వేసుకోవాలి. మీకు కావాలంటే ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకుంటే అతుక్కోకుండా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మామూలు కుక్కర్లో కూడా పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. ఇలా మూత పెట్టి స్టీమ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా ఈజీగా సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయింది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ రాగి ఇడ్లీలు పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే పిండితో రాగి దోశ వేసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఇలా దోశలు వేసుకోండి. ఇలా దోశలు వేసుకోండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ దోశలు కూడా హెల్తీయే అండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి.
చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అంతేనండి, సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు, దోశలు, పొంగనాలు ఏవైనా ఇదే పిండితో వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.